హలో, ఎవరయ్యా? నేనే అయ్యా, పెళ్లిళ్ళ పేరైనా మాట్లాడుతున్నాను. మీ అమ్మ నాన్న నీకు సంబంధం చూడమన్నారు. అవునా, మరి మీకు కూడా చెప్పారా? అదే చెప్తున్నా, ఈ రోజు మధ్యాహ్నం వాళ్ళు ఒకసారి నిన్ను కలవమన్నారు. వెళ్ళి కలుస్తావా? కలిసేసా పోలే. వాళ్ళ అడ్రస్ చెప్తున్నా, గుర్తు పెట్టుకో. మరి జూబ్లీ హిల్స్, రోడ్ నెంబర్ 302, ఫ్లాట్ నెంబర్ 420, హౌస్ నెంబర్ 143. గుర్తు పెట్టుకొని వెళ్ళు. మరి సరే, ఉంటున్నా. సరే సరే మరి. ఈయన పేరు వడివేణు. ఈయనకి కొంచెం మతిమరుపు. సారీ కొంచెం కాదు, చాలానే. ఆ మతిమరుపు ఎట్లుంటుందంటే గుర్తున్నంతసేపు గుర్తుంటుంది, కానీ ఎప్పుడు మర్చిపోతాడో తెలియదు. ఒక్కోసారి మనుషులను కూడా గుర్తుపట్టడు. అలాంటి ఈయన ఏం చేశాడో చూద్దాం పదండి. దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మంచిగా రెడీ అయిపోవాలి, టైం అవుతుంది. తొందరగా రెడీగా వాడు పిలుచుకు మర్చిపోతు. పెళ్లి చూపులు, నాకు పెళ్లి చూపులు, పెళ్లి చూపులు. దెయ్యం. ఓ దెయ్యమేనా? అమ్మో దెయ్యం కాదు. ఏంది హీరో లెక్క రెడీ అయినా ఎటు పోతాను? హీరో ఎక్కున్నానా? అవును, హీరోనే నేను. నాకు పెళ్లి చూపులట, ఆడికే పోతున్నా. లేట్ అయితే ఎవరైనా పోతాడు. అబ్బో నీ సోక్ సైకిల్ దొక్క. మరి నన్ను ఏం చేస్తావు? అబ్బో నేనేం చెయ్య, నేను మంచున్నట. సరే కానీ లోపలికి పదా. రాను నేను, పోవాలి, పెళ్లి చూపులు కదా. పెళ్లి చూపులకి ఇట్లా ఒక్కనివే పోతావా? మంచిగా రెడీ అయ్యి ఇద్దరం కలిసిపోదాం. ముందు నువ్వు లోపలికి పదా. ఎక్కడికైనా పోయేది ఏమన్నా రెడీ అయినావు? ఎందుకన్నా ఏమన్నా మీ అన్నయ్యకి పెళ్లి చూపులంట. నీకు పెళ్లి చూపలేదంట. ఓ ఇది నా పెళ్ళామా? ఇప్పుడు లోపలి తీసుకుపోయి తన్నది కదా, ఏదో ఒకటి కవర్ చేయాలి. ఎవరో నాతో చెప్పింది, మీ వదిన నాతో పరిసరాలు ఆడుతుంది. మీ వదిన చెప్పకుండా ఎటో పోయింది. దీన్నే వెతకడానికి వెళ్తున్నా. దీన్ని మతిమరుపు రోజు చచ్చిపోతున్నా. ఇద్దరే ఉన్నారు. పదానికి కష్ట లోపల రాండి. ఏందన్నా అంత జోకరాని లెక్కున్నారు. చూసుకో. మా తమ్ముడు చాలా మంచోడు, నా గురించి మొత్తం తెలుసు. మా తమ్ముడు వచ్చింది కానీ నేను చికెన్ తెస్తా పోయి. ఏంటి నువ్వా? అసలుకే నీకు మతి మార్పు, నువ్వు తెచ్చినట్టే ఉంది. పక్కనే ఉంది, నేను తీసుకొస్తాలే. వెళ్తా. హరీష్ మీ అన్నయ్య చికెన్ కర్రీ వేయండి. ఇది వస్తలేడా అది వస్తలేడా ఒకసారి మీరు వెళ్ళి చూసి వస్తారా? చూసిరా పోండి ఒకసారి. పక్కనే కదా వదినా, వస్తాను లేపల్లగా. అన్నేమో తీసుకొచ్చి అసలు నువ్వు ఎందుకు పోయినావు? ఏం తీసుకొచ్చినావు? ఎవరన్నా పాప మంచిగా పోయినా పొరగాళ్ళు పాపను కొడతారు. మెదలేదా? మన జాగ్రత్త చూసుకునేందుకు మంచిగా చూసుకోవాలి, బయటికి పంపించద్దు. నీకు రోజు రోజుకు మతి మరపు పెరిగిపోతుంది. నీ మతి మరపు సల్లకుండా మనకు పిల్లలు ఎక్కడ ఉన్నారయ్యా? ఇదో పిల్లలే లేరంటుంది. మరి పిల్లెవరు? నాన్న నాన్న అంటుంది. పిల్లలే లేరన్నావు, నాన్న నాన్న ఎందుకు ఏడుస్తుంది? అరే పిల్లలు ఇక్కడనే ఆడుకుంటున్నారు, ఎడబడిలు. ఇక్కడే ఉంది. వరం అయితే ఈ పాప మన పాప కాదా? మధుమర్ కూడా అయినా నా పేరు వరం కాదు, శృతి. మనకు పిల్లలు ఎక్కడ ఉన్నారు? అంతా నా కర్మ. ఏంటమ్మా ఇది? నీ మతి మరి మొగుని బయటకు వదిలేస్తే మా పిల్లల్ని మేము ఎట్లా కాపాడుకోవాలి? మా పాప ఇక్కడ తీసుకొచ్చిండు, ఎక్కడ పెట్టుకోవాలి మేము? బయట ఆగమాగం తిరిగెత్తాను నేను.
ఏంటమ్మా ఏమైంది ఇప్పుడు? పాప నాన్న నాన్న నడుస్తుంటే తీసుకొచ్చా, నాకే డబ్బులు బొక్క, అన్ని కొనిస్తే అన్ని మేము తిన్నది. పిల్లల్ని ఇంకొకసారి ఇట్లా ఎత్తుకొచ్చినావు అనుకో పోలీస్ కంప్లైంట్ ఇస్తా. ఏమనుకుంటాను? చూడండి హరీష్, రోజు మీ అన్నయ్య అయితే ఇదే తలనొప్పి, రోజు ఓ విధంగా. వాళ్ళకంటే తెలియదు కదా, నీకు అన్నీ తెలుసు కదా, నువ్వు అర్థం చేసుకోవాలి ఇక. అవునవును బుజ్జి, నిజమే కదా. నాకు తప్పదు కానీ ఇక హరీష్ మీరన్నా వెళ్ళి చికెన్ తీసుకురాపోండి. ఇక వద్దులే నాకు బయట పని ఉంది, నేను మళ్ళీ వస్తా. లేదు హరీష్, తినేసి వెళ్ళండి. ఈవినింగ్ వస్తా కదా, అప్పుడు తింటలే, ఇప్పుడు వెళ్తా, పని ఉంది నాకు. అన్న నన్ను తిప్పేస్తుందా? అమ్మయ్యా తప్పించుకున్నా, పోదాం పది తిప్పేసి వస్తా. మరి అన్న అన్న నీకు అసలు విషయం మర్చిపోయాను, వదినకు డబ్బులు ఇద్దామని వచ్చిన, మరి ఓకేనా? సరే పెట్టుకో, పోగానే వదినకి ఇచ్చేసి. ఓకే తమ్ముడు. వదినకు ఫోన్ చేసి చెప్తా, ఇంకా నీకు. సరే తమ్ముడు, ఫోన్ చేయి. హలో వదిన, హరీష్ చెప్పండి. డబ్బులు ఇచ్చేసిన అన్నకి. అన్నయ్యకి డబ్బులు ఇచ్చిరా? సరే హరీష్, ఓకే. ఒకసారి అన్నయ్యకి ఇవ్వరా? ఒకసారి మాట్లాడు. హరీష్ డబ్బులు ఇచ్చాడంట కదా, జాగ్రత్త తీసుకొని రా. ఇచ్చేసాడే, 10,000 ఇచ్చేసాడు. డబ్బులు ఇచ్చేసాడు తమ్ముడు. ఓకే సరే, జాగ్రత్త పట్టుకొస్తా. సరే సరే వదినా. ఓకే ఓకే సరే, నేను చెప్తే చెప్తాను. ఓకే సరే, ఓకే మరి. సరే తమ్ముడు. అన్నా ఈ మధ్య బాగా మధ్య మధ్య పెట్టిపోతాను. ఎందుకంటే ఆగమవుతాను, కొంచెం మెల్లగా ఉండు, సరే జాగ్రత్త. ఎక్కడికి అటు ఇటు తిరగకు, చక్కగా ఇంటికి పో, సరేనా? సరే, ఫోన్ చేస్తా మళ్ళా. మెల్లగా జాగ్రత్త పో. తీసుకున్నావు అటే పోయినావు, ఏం సంగతి? పైసలు ఇవ్వాలని తెలియదా? తీసుకున్నప్పుడు అన్న అన్న అని వస్తావు. ఏమనుకుంటావు? నటరాలు చేస్తున్నావా? ఇంటికి వచ్చి మరి అంతా ఏమో రోడ్డు మీద కనబడకుండా తిరుగుతున్నావు, నటరాలు చేస్తున్నావా? తీసుకున్నప్పుడు చూడలేదా పైసలు ఇచ్చాడు? ఏమనుకుంటాను? తమాషాలు ఆడుతున్నా ఇక్కడ ఏమన్నా? ఇస్తాను. పైసలు అంటే ఏమో దూరం దూరం పోతున్నావు. లేదండి, మా ఫ్రెండ్ వాళ్ళకు కావాలన్నప్పుడు ఉరికొస్తావు పైసర్లా? ఇస్తా, 4 రోజులు. ఎప్పుడు ఇస్తావు ఏమో నీ సంగతి. తమ్ముడు నీకు 4 రోజులు టైం ఇస్తున్నా, నువ్వు ఇచ్చినావు లేకుండా మాత్రం సీరియస్ ఉంటే చెప్తున్నా, ఇంటికి వచ్చి మరీ కొడతా. ఇస్తాను 4 రోజుల కన్నా. జాగ్రత్త, నీ ఇష్టం మరి. సరే వేణు ఇటు రారా. ఏం సంగతి వేణు? 10,000 తీసుకున్నావు అటే వేణు. అరే ఏం సంగతి? అసలు ఎందుకోసం వచ్చిన నేను? అరే మర్చిపోయాను అన్న, నీ గురించి వచ్చిన, నీ గురించే తిరుగుతానన్నా. పైసలు ఏమి మరి? నాకు పైసలు టేబుల్ ఉన్నాయన్న. పైసలు తెచ్చినావు అన్నా, నువ్వే లెక్క పెట్టన్నా. 10,000 ఉన్నాయా? 10,000 ఉన్నాయన్న. 10,000 అనుకుంటా. ఓకే అన్న, కలుసన్నా. ఏమండి వచ్చిరా? హరీష్ ఇచ్చిన డబ్బులు ఇవ్వండి, తీసుకుపోయి ఇచ్చేస్తా. డబ్బులు ఇచ్చిండా? ఎవరికి? అదేంటి ఇచ్చింది కదా డబ్బులు. హరీష్ మాట్లాడాను కదా ఫోన్లో. మరి ఇవి లేవు కదా డబ్బులు? ఎక్కడ నువ్వు ఒడగొట్టినా ఎవరికన్నా ఇచ్చినావా?
ఎవరికో ఇచ్చిందే. నువ్వు ఉండు, నేను పోయి అడుక్కొస్తా. హలో హలో చెల్లె, నేను అనిల్ మాట్లాడుతున్నా. అన్నయ్య, వేణు కలిసిండు ఇంతకుముందే డబ్బులు ఇచ్చిండు. మరి అదే డబ్బులు తీసుకొని వచ్చి ఇచ్చిండు. మరి నీకు ఇట్లా చెప్పిండా లేదా అని ఫోన్ చేస్తున్నా. ఓ అన్నయ్య, మీకు ఇచ్చిండా? అవును. మరి నువ్వు ఇట్లా మరి కంగారు పడతావని చెప్పేసి ఫోన్ చేసిందా? అలా మర్చిపోయి ఎవరికో ఇచ్చిందని మళ్ళీ తీసుకొస్తాను పోయింది. సరే అన్నయ్య. ఓకే మరి. ఓకే. ఈ మధ్య మార్పుడు ఎట్లనో ఏమో. ఇల్లు మర్చిపోయినా ఇల్లు మర్చిపోయినా ఇల్లు మర్చిపోయినా నేను. ఇల్లు మర్చిపోయినా అబ్బా, ఇల్లు మర్చిపోయినా నేను. అరే ఈ ఇల్లు కావచ్చు. కాదు ఈ ఇల్లు కావచ్చు. అరే కాదు ఈ గల్లి కావచ్చు. ఆ గల్లీ పోయి చూద్దాం. ఇల్లు మర్చిపోయినా ఇల్లు. అరే ఇల్లు కావచ్చు. మరి ఈ గల్లీ కాదు, ఆ గల్లీ పోవాలి. ఈ గల్లీ పోతే మా ఇల్లు దొరుకుతుంది. ఈ గల్లీనే ఉంటుంది మా ఇల్లు. ఒకసారి ఈ గల్లీనే నా గుర్తుంది. ఈ గల్లీనే. అరే ఎందుకనంగా బయటకు వచ్చినే, ఇల్లు మర్చిపోతిని. నా ఇల్లు నాకే గుర్తుంటలేదు, పాడుగా అనవసరంగా బయటకు వచ్చినే. వీళ్ళకి గుర్తుండదు మా ఇల్లు. ఈ పాపని అడుగుదాం. వీళ్ళని అడిగితే అన్నది తెలుస్తుంది నాకు. పాపా 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 ఎట్రా పాపా, మా ఇల్లు తెలుసా నీకు? మీ ఇల్లు నీకు తెలియదా? తెలుసు తెలుసు, మా ఇల్లు నాకు తెలుసు. చెప్తుందిలే చిన్న. నాని ఇట్రా. నాని నాని నీకు మా ఇల్లు తెలుసా? తెలియదా నాని? నీకు చాక్లెట్ కొనిస్తా. అదేనా? అదే మా ఇల్లు. థ్యాంక్ యూ నాని. అమ్మాయ్యా, నాకు నా ఇల్లు దొరికింది. ప్రశాంతంగా పోవచ్చు. అమ్మాయ్యా. అమ్మాయ్యా, ఇల్లు దొరికింది. అమ్మా, ప్రశాంతంగా పోవచ్చు. అమ్మాయ్యా, నా ఇంటికి నేను వచ్చిన. తిరిగి తిరిగి కాళ్ళన్నీ నొప్పి పెట్టినాయి. కొన్ని మంచిగా పట్టుకురా రత్నాలు, చల్లటి నీళ్ళు. గొంతంది ఎడకపోతుంది. ఏంది ఈరోజు ఏమైంది? నాకు రత్తాలు రత్తాలు అని పిలుస్తాడు. నువ్వు నా ఇంట్లోకి వచ్చినావు. ఏంది రత్తాలు? నేను నీ మొగుడిని మర్చిపోయినావా? ఏం గుర్తుండదు, బాగుండదు. ఎవర్రా నా ఇంట్లోకి వచ్చినావు? ఇది నా పిల్ల. దెబ్బ నా పిల్ల. దెబ్బ కూడా సారీ అక్క, ఇల్లు అనుకుని వచ్చినాకు మర్చిపోయేసినాకు. ఇంకొకసారి ఇటువైపు వచ్చినావు అనుకో, కాలు ఇరగొట్టి పొయ్యిలో పెడతాం ఎదవా. ఏం కొట్టుకుంటేనా? నా భార్య కంటే ఎక్కువ కొట్టేదిరా బాబోయ్. అబ్బో, ఈ దెబ్బలు భరించలేనురా బాబోయ్. అమ్మో అమ్మ, నా పిల్ల ఫోన్ చేసింది. అమ్మ, ఇప్పుడు ఇంటికి పోతే ఇక